ఒక దట్టమైన అడవిలో ఒక చురకైన కుందేలు ఉన్నది. దానికి బాగా ఆకలి ఎక్కువ. ఒకరోజు దానికి బాగా ఆకలి అయింది. అది బాగా అడవిలో వెతకసాగింది ఆహారం కోసం. దానికి ఒక గడ్డి తప్ప వేరే పండ్లు దొరకలేదు. ఇలా కాదు, అది ప్రక్కన ఉన్న వ్యవసాయం చేసే ఒక పొలంలో మంచి క్యారెట్ పంట ఉంది. అది చాలా వేగంగా పరిగెత్తసాగింది. అది బాగా వేగంతో ఆ పొలం వైపు వెళ్ళసాగింది. ఆలస్యమైతే ఆ రైతు వస్తాడు. వాడు రాకముందే వెంటనే వెళ్ళి ఆ క్యారెట్ ముక్కను తీసుకురావాలి. అప్పుడే తన స్నేహితుడు పావురం వస్తోంది. తన స్నేహితుడు ఎలుక కూడా వస్తోంది. ఓ మిత్రులారా, మీకు స్వాగతం. మన అడవిలో ఆహారం చాలా కొరతగా ఉంది. ఉదయం నాకు చాలా ఆకలిగా ఉండెను, కానీ ఎక్కడ ఆహారం దొరకలేదు. నేను అన్ని చోట్ల వెతికాను, కానీ ఎక్కడ ఆహారం దొరకలేదు. నేను వెంటనే మన అడవి ప్రక్కన ఉన్న పంట చేనులో క్యారెట్ ఉన్నది. అది నాకు చాలా ఇష్టం. పంట చాలా ఉన్నది కనుక అది మనకందరికీ కడుపు నిండుతాది. కనుక నేను ప్రతిరోజు వెళ్ళి మీకు తీసుక వస్తాను. అలా నేను 2 రోజులు తెచ్చినాక మీరు కూడా తీసుకురండి. సరే మిత్రమా, నువ్వు చెప్పినట్లు మన ఎలుక రాజాకు మరియు నీకు క్యారెట్ ఇష్టం, కానీ అది నాకు ఇష్టం లేదు. కానీ నేను కూడా ఆ పంట దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న చిన్న చిన్న పురుగులు తిని వస్తాను మరియు మీకు క్యారెట్ తెస్తాను. సరే మిత్రమా, నువ్వు క్యారెట్ తీసుకురా. నువ్వు 2 రోజులు తెచ్చిన తర్వాత నేను కూడా తెస్తాను. మనం ఆ రైతుకు అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. తర్వాత అవి 2 అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. తన పొలన్నకు వస్తున్నాడు భీమయ్య. తన క్యారెట్ ఒక కుప్పగా పోసి దానిని చూసుకోవాడనికి వస్తున్నాడు భీమయ్య. అక్కడ బాగా ఎలుకలు ఉన్నాయి. తన పంటను కాపాడుకోవాలి అని తొందరగా వస్తున్నాడు. కుందేలు మళ్ళీ ఆకలి అయింది. మళ్ళీ అది పొలం వైపు వెళుతుంది. ఆ క్యారెట్ను తీసుకురావడానికి బాగా పరిగెత్తుతోంది. అప్పుడే చాలాసేపు కాపాలా ఉన్న తరువాత
బయలుదేరుతున్నాడు భీమయ్య తన ఇంటికి. తనకు బాగా ఆకలిగా ఉంది. తిన్న తరువాత మళ్ళీ రావాలి అనుకున్నాడు భీమయ్య. అప్పుడే తెల్లారింది. సూర్యుడు భూమిపైకి వస్తూ తన కిరణాలు ప్రపంచానికి ఇస్తూ సకల ప్రాణకోటికి జీవాన్ని ఇస్తున్నాడు. అడవి నుంచి వచ్చిన కుందేలు రైతును చూసి పొదలోకి పరిగెత్తుతున్నది. అలా చాలాసేపు తన పంటకు కాపాలా ఉండి రైతు మెల్లిగా తన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. చాలాసేపటికి ఆ కుందేలు ఆ రైతు వెళ్ళిపోయిన తరువాత మెల్లిగా పరిగెత్తుకుంటూ వస్తున్నది. మెల్లిగా తనకు దొరికిన క్యారెట్ను తినసాగింది. ఓ స్నేహితులారా, మీకు నేను పెద్ద పెద్ద క్యారెట్ ముక్కలు తెచ్చాను. మీరు ఆనందముగా తినండి. ఈరోజు నేను అక్కడి పొలం వెళ్ళే కాలానికి అక్కడ రైతు కాపలా ఉన్నాడు. అతడు రాత్రి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయిన తరువాత నేను ఈ క్యారెట్ ముక్కలు తిని మిగిలిన ముక్కలు మీకు తెచ్చాను. కనుక నేను మళ్ళీ రేపు వెళ్ళి ఇంకా కొన్ని తెస్తాను. కానీ జాగ్రత్త మిత్రమా, ఆ రైతు చాలా తెలివైనవాడు. వాడు నిన్ను చూస్తే అతడు నిన్ను చంపివేస్తాడు. మళ్ళీ ఉదయమే ఆ కుందేలు బాగా ఆకలితో ఆ పంట పొలంనకు బయలుదేరెను. అది వేగంగా పరిగెత్తుతోంది. అరే, నేను రాత్రికి ఇంటికి వెళ్ళే సమయానికి చాలా క్యారెట్ ఉన్నది. ఇప్పుడు చాలా తక్కువ ఉన్నవి. ఇవి ఎవరు తింటున్నారు? నేను ఈరోజు బాగా కాపాలా ఉండి అది ఎవరు తింటున్నారు కనిపెడతాను. మరియు ఒక వల తెచ్చి దానిలో ఈ క్యారెట్ తెచ్చి పెడతాను. ఏదైనా వలలో చిక్కుంటుంది. రైతు భీమయ్య ఒక వల ఏర్పాటు చేశాను. దానిలో క్యారెట్ ముక్కలు వేసి ప్రక్కనున్న ఒక చెట్టు ప్రక్కన కాపాలా ఉన్నాడు.
ఎప్పుడో వస్తుంది కుందేలు. కానీ అది తెలుసుకోలేదు ఆ క్యారెట్ ముక్కలకు వల ఉన్నదని. అది వెంటనే పరిగెత్తుకెళ్ళి ఆ వలలో చిక్కుకున్నది. అది అనుకుంటుంది నేను మోసపోయానని. అది చాలా బాధపడుతోంది. వలలో ఉన్న కుందేలులు చూసి భీమయ్య ఆనందంతో గంతులు వెయ్యసాగాను. నాకు ఈరోజు మంచి కుందేలు మాంసం దొరికినది. ఇదే దొంగ రోజు నా క్యారెట్ ముక్కలను దొంగతనం చేస్తున్నది. నేను వెంటనే నా భార్యకి చెప్పి వస్తాను అని ఇంటికి బయలుదేరాను భీమయ్య. కాని ఎంతసేపైనా తమ స్నేహితుడు రాకపోయేసరికి పావురము మరియు ఎలుక బాగా వేతకసాగాయి. వాటికి ప్రక్క పొలంలో వలలో కుందేలు కనిపించింది. వెంటనే అవి తమ స్నేహితుడు ఆపదలో ఉన్నాడని తెలుసుకొని వెంటనే వల దగ్గరికి వెళ్ళాయి. వెంటనే తమ స్నేహితుణ్ణి ఆ వల నుంచి కాపాడాయి. ఆ వలను బాగా కొరికివేశాయి పావురం మరియు ఎలుక. వెంటనే ఆ మూడు పారిపోయాయి.